జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్య మృతి కేసులో అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారని తెలుస్తోంది. అసలు అరెస్ట్ అవుతారంటారా? మీరేంటి ఏం చెప్తారు? మీరు భలే ఆదివారం పూట మీరు భలే క్వశ్చన్ తీసుకున్నారు. మీరు అసలు పార్టీ స్ట్రక్చర్ ఉంటే కదా దానికి అధ్యక్షుడు ఉన్నా లేకపోయినా ఎవరన్నా ఆలోచించేది. వాళ్ళు ఏంటి అంటే ఆ పార్టీ లీడర్లు వాళ్ళందరిలో చర్చ జరుగుతున్నమాట వాస్తవం. చర్చ జరుగుతుంది. ఏంది ఈయన సంగతి చూస్తేనేమో మొత్తం అన్ని కేసుల్లో ఈయనే ఉంటున్నాడు. మరి ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది ఎలక్షన్లకి. మరి అప్పటిదాకా పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన భవితవ్యం ఏంటి అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. మామూలుగా బొత్స సత్యనారాయణ లాంటి రిటైర్డ్ హర్ట్ కేసులు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆలోచనలో పడి తన్నుకలాడుతున్నారు. కొంచెం రిటైర్డ్ హర్ట్ పొజిషన్లోకి వచ్చిన ధర్మాన ప్రసాదరావే పార్టీ మారదామని చూస్తున్నాడు. జనసేనకి కబురు పెట్టాడు, మీరు కావాలంటే నేను వచ్చేస్తానండి అని. అట్లా రకరకాలుగా అందరూ, అంటే కొంత స్క్రాప్ బ్యాచ్ ఉంది. పేర్ని నాని, కొడాలి నాని, రోజా, వీళ్ళు ఆల్రెడీ కేసుల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి, ఈ వల్లభనేని వంశీ, ఇటువంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఇటు అవకాశం వస్తే అటు పోదామని చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక పేరు కూడా మర్చిపోయాను, అంబటి రాంబాబుని కూడా తీసి సత్తెనపల్లి నుంచి తీసి అక్కడెక్కడో వేశారు. ఇట్లా రకరకాలుగా ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. ఎవరికీ భద్రత లేదు. ఎవరికీ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి భజన చేయటం తప్ప ఏదన్నా ప్రజలకు పడేది ఏదన్నా ఆలోచిద్దాం అన్న ఆలోచన ఎవరికి రాదు, ఎవరికి లేదు. ఎవరికి ఒకడో ఇద్దరికో ఉన్నా దాన్ని చంపేస్తారు. ఇక్కడ పార్టీ మనుగడే చాలా కష్టసాధ్యంగా ఉన్నది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. జగన్మోహన్ రెడ్డి చేసే చర్యలన్నీ కూడా ఆ పార్టీకి క్యాడర్ని దూరం చేస్తూ ఉన్నాయి. మొదటి నుంచి మనం చూస్తున్నాం, వాడెవడో రప్ప నరికేస్తా, అడ్డంగా నరికేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఎంతో ప్రేమతోటి రప్ప అడ్డంగా నరికేస్తా, తొక్కుకుంటూ వెళ్తా, మొత్తం గంగానమ్మ జాతరలో నరికినట్టు వేట తలలు నరికినట్టు తెలుగుదేశం వాళ్ళ తలలు నరుకుతా అని చెప్పి వాడంత సాహసంతో ఆ ప్లకార్డ్ పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్పాడు, లేదు వాడు అసలు మా పార్టీ వాడు కాదు, వాడు రవితేజ వాడి పేరు, వాడు అసలు మా పార్టీ వాడు కాదు, వాడు తెలుగుదేశం వాడు అన్నాడు. ఆడెవడో వచ్చి పూలు వేయటానికి వస్తే కింద పడితే జగన్ కారు తొక్కుకుంటూ పోయింది, అతను చనిపోయాడు. ఆ చనిపోతే లేదు మా కార్యకర్తను మేము చంపుకుంటే మీకేంటి నష్టం అని అడుగుతున్నారు. అంటే ఇట్లా వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ నాయకుల్ని బలి చేసుకుంటూ లిక్కర్ కుంభకోణంలో కూడా అంతే కదా. రాజ్ కసిరెడ్డికి పదవి ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. పదవి ఇచ్చాడు, మొత్తం కలెక్షన్ ఏజెంట్గా పెట్టుకున్నాడు, కలెక్షన్లు అన్నీ చేశాడు మొత్తం. మాకేం సంబంధం, అసలు ఆయన తెలుగుదేశం ఆయన అంటున్నాడు. అంటే ఎవడి మీదైనా సరే నేరం రాగానే ఆ నేరాన్ని డిజోన్ చేసుకుంటూ ఉంటాడు. ఇది జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు రాజకీయం. ఎవరినైనా సరే వాడుకుంటాడు, వదిలేస్తాడు. నేను ఈ మాటలు చెప్తూ ఉంటే డివిఎస్ గారు జోక్యం చేసుకొని చెప్తారు, మీరు భలే చెప్తారు శశిమూర్తి గారు, ఆయన తల్లిని చెల్లినే వదిలేశాడు, మీరేంటి ఇంకా ఈ కార్యకర్తల గురించి, ఆ ప్లకార్డు పట్టుకున్నోడి గురించి చెప్తారంటారు. ఇక్కడ పరిస్థితి అట్లా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి యూజ్ అండ్ త్రో, ఎవరినైనా సరే వాడుకుంటాడు, వదిలేస్తాడు. అందుకని ఈయన అటు వాడుకొని వదిలేసే జగన్మోహన్ రెడ్డి, అందుకనే వాళ్ళ సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ మొదలు పెడతారండి. ఎప్పుడు నేను గమనిస్తూనే ఉంటా, ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి మాట చెబితే నెరవేరుస్తాడు, జగన్మోహన్ రెడ్డి మా నమ్మకం, జగన్మోహన్ రెడ్డి మా విశ్వాసం, జగన్మోహన్ రెడ్డి అసలు మా శక్తి అని ఈ రకరకాల ఎలివేషన్స్ తోటి సోషల్ మీడియా క్యాంపెయిన్ మొదలు పెడతారు. మీరు ఎప్పుడైనా చూడండి, ప్రతి 3 నెలలకు ఒకసారి ఇటువంటి క్యాంపెయిన్ రిపీట్ అవుతుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సోషల్ మీడియాలో ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఉంటారు.
ఆ మధ్య చెప్పాడు కదా, హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 3 నామాలు పెట్టుకున్న ఫోటోతోటి పెద్ద క్యాంపెయిన్ చేస్తే అందరు నోట్లో ఇచ్చేశారు. ఆ తర్వాత ఆపేశారు, అది ఆపేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఆడెవడో చెప్తాడు, నిన్న వీడియోలో ఒకటి ఏదో చూస్తే, ఏంటండి మీరు, వాడెవడో ఒక టీవీ వాడు అడుగుతుంటాడు అనమాట. టీవీలు కూడా అన్నీ వాళ్ళ టీవీలే, వాళ్ళు పెట్టిన టీవీలే. వాడు అడుగుతాడు, ఏంటి బ్రో నీకు ఇంత మీరు వైలెంట్గా మాట్లాడుతున్నారు అంటే, వాడు చెబుతాడు, ఏముంది బ్రో నా నమ్మకం జగన్ బ్రో అంటుంటాడు వాడు. ఎందుకే ఈ ఎలివేషన్లు, నీ నమ్మకం జగనా, ఎందుకు ఆయన ఎక్కువ కుంభకోణాలు చేస్తాడనా, ఏమైనా నమ్మకం ఉంది నీకు? అది అన్నందుకే 151 నుంచి 11కి వచ్చింది. 11కి వచ్చా. ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి తను ఒక లీడర్ని అన్న భ్రమలో అతను బతుకుతున్నాడు, వీళ్ళందరూ బతుకుతున్నారు, బతికేలాగా చేస్తూ ఉన్నాడు. అసలు ఆ పార్టీకి బేసిక్ స్ట్రక్చరే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.